తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖులు. ఎన్నో పోరాటాల తర్వాత రాష్ట్రం వచ్చిందన్నారు. తెలంగాణకు గొప్ప వారసత్వం, విశిష్టమైన చరిత్ర సొంతమన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలే ప్రభుత్వం పనిచేయాలన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు హాజరు కాలేకపోయారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో సందేశం పంపారు. తెలంగాణ అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. 2004 కరీంనగర్ సభలో తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు సోనియా. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్రం ఇచ్చామని చెప్పారు. 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు తనను ఎంతో గౌరవించారని తెలిపారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ మీ ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలకు ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు సోనియా. करीमनगर में तेलंगाना के लोगों से वादा किया था कि कांग्रेस पार्टी उनके अलग राज्य के सपने को पूरा करेगी। इस बयान के बाद मेरी अपनी पार्टी के अंदर भी असहमति हुई थी। कई लोगों ने हमारी पार्टी भी छोड़ी, मगर आपके धैर्य और संकल्प ने मुझे तेलंगाना के सपने को पूरा करने की शक्ति, साहस और प्रेरणा दी। पिछले 10 वर्षों में तेलंगाना के लोगों ने मुझे बहुत सम्मान और प्यार दिया है। తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. తెలంగాణ రాష్ట్రం గొప్ప వారసత్వాన్ని కలిగి ఉందన్నారు. సుసంపన్నమైన వారసత్వం, భిన్న సంస్కృతి సాంప్రదాయాలకు తెలంగాణ నిలయమన్నారు. దేశంలోనే తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్ గా మారిందన్నారు. రాష్ట్ర ప్రజలంతా దేశాభివృద్ధికి సహకరించాలని కోరారు రాష్ట్రపతి. ఓరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, ఓరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, ఓరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, నడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా, ఓరు తెలంగాణమా. తెలంగాణ రాష్ట్రం దేశాభివృద్ధికి అందించిన సహకారం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు ప్రధాని మోదీ. గొప్ప చరిత్ర, విశిష్టమైన సంస్కృతి తెలంగాణ ప్రత్యేకతలని కొనియాడారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు ప్రధాని. రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు కట్టుబడి ఉన్నామంటూ ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీది కీలక పాత్ర అని తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులర్పించారు. తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారత అందించి ప్రజా తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ 10 ఏళ్ల క్రితం కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలు, ఆశయాలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు రాహుల్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అగ్రనేత సోనియా కృషితోనే రాష్ట్రం ఏర్పాటైందన్నారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రాహుల్ గాంధీ. రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులర్పించారు. తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్ 1 గా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందంటూ ట్వీట్ చేశారు రాహుల్. వచ్చిందే స్వాతంత్ర్యం, వీడిందే వనవాసం, 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 తెచ్చిందే కొండంత